ఫ్లూటా చూసారా మా ఫ్లూటా ఎంత బాగా వండుకున్నారో. రే ఫ్లూటా, నువ్వు ఈరోజు ఫాస్టింగ్ ఉన్నావా లేదా? బంగారు తల్లి, బంగారు తల్లి, బంగారు తల్లి హాయ్ చెప్ప అందరికీ. చూసారా ఫ్రెండ్స్ ఎంత హాయిగా పండుకుంటుందో. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏకాదశి అన్నమాట. ఏకాదశి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ, మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు నేను నా కోడలు ఇద్దరు ఉపవాసం ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు పొద్దున్నే లేచి పూజ చక్కగా చేసుకున్నాం. 4:30కు లేచినాము. ఈరోజు నిర్జల ఏకాదశి అన్నమాట. ఆ వ్రతం పాటిస్తున్నాము. నేను ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్నా కదా, ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇప్పుడే నేను పని నుంచి వచ్చిన. పని నుంచి వచ్చిన తర్వాత అలా కూర్చుంటే నిద్ర వస్తుందని మీ అందరితో మాట్లాడదామని ఒక వీడియో తీస్తున్నా. ఈరోజు పూజ ఎలా చేసామో చూపిస్తాను ఆగండి. ఇదిగోండి మల్లన్న స్వామి, ఇదిగోండి కృష్ణుడికి 108 నామాలతో పూజ చేసుకున్నా ఫ్రెండ్స్. నా దగ్గర శ్రీచక్రం ఉంది. అమ్మవారికి లక్ష్మి అష్టోత్తరాలు కూడా చదువుకున్నా. శివయ్య ఉన్నాడు, లింగం అన్నమాట, పూలలో కనిపించట్లేదు. శివయ్య పూజ కూడా చేసుకున్నా 108 నామాలతో. నాకు అస్సలు చదువు రాదు. చదువు అంటే చిన్నప్పుడు ఒక 2వ తరగతి 3వ తరగతి చదువుకున్నా. ఆ తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల స్కూల్ మానేసిన. నైట్ స్కూల్కి వెళ్ళి చదువుకున్నా కాబట్టి ఎక్కువ చదువు రాదు. అయినా కూడా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని తెలుగు అక్షరాలు తెలుగులో వాళ్ళు చెప్తుంటే నేను కూడా అలాగే చెప్పి పూలతో చేసుకున్న పూజ. మీరు కూడా ఎవరైనా రానోళ్ళు ఉంటే అయ్యో నాకు మంత్రాలు చదవడం రాదు కదా అని అనుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే అలా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటే మనం ఆచమనం ఎలా చేయాలి అన్నీ తెలుస్తుంది, చెప్తారు దాంట్లో. అలా చేసుకోండి. అలా అన్నీ చెయ్యకున్నా పర్వాలేదు, నార్మల్గా చేసుకున్నా పర్వాలేదు, కానీ నేను అలా చేసుకోవాలనిపించింది చేసుకున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నా. మొన్న నేను ఒక వీడియో పెట్టినా కదా నా చిన్నప్పుడుది, నా లైఫ్ స్టైల్ గురించి. అది ఇంకొంచెం వీడియో చేద్దామని ఈ వీడియో తీస్తున్నా. ఇక్కడ వరకు చెప్పినా మీకు మా అమ్మ గురించి చెప్పినా కదా. మా అమ్మ హాస్పిటల్లో ఉన్నదని. మా అమ్మకి అప్పుడు ఏదో ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చిందనమాట. అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసినాము. చాలా రోజులు హాస్పిటల్లోనే ఉంది తను. అయితే నాన్నగారు తన్ని చూడ్డానికి వెళ్ళేవారు అనమాట. వెళ్ళినప్పుడు ఒక పెద్ద గిన్నె నెత్తి మీద పెట్టుకొని సరవ లాంటిది, దాంట్లో కట్టెలు వేసుకొని అక్కడికి తీసుకెళ్ళి ఆ కట్టెలతో నీళ్ళు కాచి అమ్మకి స్నానం చేయించి మళ్ళీ ఇంటికి వచ్చేవారు అనమాట నాన్నగారు. అలా జరిగిన తర్వాత ఎవరైతే మా చెల్లి పుట్టిందో ఆ పాప 1 సంవత్సరం ఉందన్నమాట. అనారోగ్యం ఆ అమ్మాయికి. అనారోగ్యం కారణంగా ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయింది అనమాట. కానీ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఫస్ట్ నేను చదువుకున్నా కదా, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కొన్ని రోజులు ఇంట్లోనే నేను మా అమ్మని అడిగా, అమ్మ నన్ను స్కూల్లో జాయిన్ చేయాలి, చదవంటే చాలా ఇష్టం అన్నమాట. స్కూల్లో జాయిన్ చేయమ్మా అంటే, ఇప్పుడు ఎందుకులే బిడ్డ ఇంకా నీకు స్కూలు అది అని ఇంకా పనిలో పెట్టేసింది అనమాట. ఇంకా పనికి వెళ్ళేదాన్ని. ఇక్కడ నుంచి అంటే చాలా దూరం నడిచి వెళ్ళేదాన్ని. పని అంటే నేను చాలా చిన్న పిల్లని కదా, పిల్లల దగ్గర ఆడుకునే పని చేసేదాన్ని. 2 పిల్లలు ఉండేటోళ్ళు. అయితే అలా పనికి పెట్టేసింది, పని చేస్తూ ఉన్నా అనమాట. అప్పుడు నేను డిసైడ్ అయినా, నేను చదువుకోలేని చదువు మా పిల్లలకైనా చదివించాలి అని అప్పుడు సంకల్పం తీసుకున్నా నేను. మళ్ళీ ఇలాంటి స్కూల్ కాదు, గవర్నమెంట్ స్కూల్ అస్సలే లేదు ఫ్రెండ్స్. నాకు ఎందుకో ప్రైవేట్ స్కూల్లోనే చదివించాలని ఒక కోరిక. అప్పుడు ప్రైవేట్ స్కూల్లో వేసిన. పిల్లలు బాగా చదువుకున్నారు. నా పిల్లలు అయితే ప్రస్తుతానికి బాగా చదువుకున్నారు. నేను ఏదైతే ఆశపడ్డానో అది నెరవేరకుండా నా పిల్లల ద్వారాగా నెరవేర్చుకున్నా నేను. అది చాలా కష్టాలు ఉంటాయి పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు, చాలా కష్టాలు ఉంటాయి, తప్పదు, ఫీజులు అవన్నీ. కానీ ఒక్కసారి పిల్లలు సక్సెస్ అయ్యిండ్రు అనుకోండి, ఆ తర్వాత మన లైఫ్ మారిపోతుంది నిజంగా. ఎందుకంటే ఈరోజు నేను అనుభవిస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. మీ పిల్లలు ఎవరైనా చిన్నగా ఉంటే స్కూల్కి వెళ్తుంటే మీరు బాధపడకండి, మీకు కూడా మంచి రోజులు వస్తాయి. తప్పకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి మంచి రోజు అనేది వస్తుంది. మన పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళని చూసి నేను ముడిచిపోతూ ఉంటే ఇంకా నా పిల్లల వీళ్ళు, నా పిల్లల వీళ్ళు.
సరే ఇంకా నాకు ఓపిక లేదు, ఎందుకంటే ఈరోజు ఫాస్టింగ్ ఉన్నా కదా. ఇంకా మిగతా స్టోరీ మళ్ళీ తప్పకుండా చెప్తా, ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్త. నా ఇవి లాంగ్ వీడియోస్ చూస్తున్న మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నిజంగా చెప్తున్నా, నేను చాలా అదృష్టవంతురాలు అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏదో చెప్పి పెట్టినా కూడా ఒక 40-50 మంది అయినా చూస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్, మీరందరూ ఇలాగే మాకు సపోర్ట్ చేయండి, మేము ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. మీరు కూడా మా ఛానల్ చూసేటోళ్ళకి కూడా మీకు కూడా ఏదైనా ఛానల్ ఉంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. మీ ఛానల్ కూడా మేము సబ్స్క్రైబ్ చేసుకుంటాం, చూస్తాం. ఓకేనా? ఓకే, బాయ్. మళ్ళీ మాట్లాడుకుందాం మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. బాయ్.